హలో, అందరికీ నమస్తే. మీ అందరికీ కూడా రేపు వినాయక చవితి పండుగ. అందరూ ఎంతో బాగా వినాయక చవితి జరుపుకోవాలి, కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పటి నుంచి కూడా మనం ఇక ఈ వినాయక చవితి పండుగ నుంచి ఏదో ఒక గుడికి ఏదో దేవాలయానికి వెళ్తూ ఉంటామండి. అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఒక గుడికి వెళ్తుంటాం. అలాగే శివాలయంలోకి వెళ్ళామనుకోండి, మనం శివాలయంలోకి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలండి. చేస్తే చాలా మంచిది. శివాలయంలోకి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు మనం చేసుకోవాలి. అలాగే వైష్ణవ ఆలయంలోకి వెళ్ళామనుకోండి, 7 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగా దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలోకి వెళ్తాం. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు 8 ప్రదక్షిణలు చేసుకోవాలి మనం. అలాగే మరి మన ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళామనుకోండి, 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి 11. నవగ్రహాలకు వెళ్ళామనుకోండి 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే అయ్యప్ప స్వామి వారి గుడికి వెళ్ళామనుకోండి 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. అదే మనం విఘ్నేశ్వర స్వామి వారి గుడికి అనుకోండి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్ళామనుకోండి 27 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఏవో పండుగలు వస్తూ ఉంటాయి. మరి రేపు వినాయక చవితి, దసరా, ఇలా వరుసపెట్టి ఏవో పండుగలు వస్తుంటాయి. మనం చేసుకుంటూ పోతాం. తర్వాత కార్తీక మాసం వస్తుంది. అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, గోవింద స్వాములు, దుర్గమ్మ తల్లులు అన్నీ చూస్తుంటాం. అలాగే రేపొద్దున అందరూ కూడా ఆ వినాయక చవితిని అందరూ బాగా చేసుకుని అందరూ బాగుండాలి. మీ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ, హర మహాదేవ్, శంభో శంకర. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే.